హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 18 మార్చ్, మండే ట్రేడర్స్. ఇవాళ ట్రేడర్స్ నేను ఒక ₹1000 సంథింగ్ లాస్ చేసిన. ₹1041 ప్లస్ ₹120 సంథింగ్ బ్రోకరేజ్ పడతాయి, అంటే మొత్తం 1200 వరకు అయితే లాస్ చేసిన అనుకోండి. ఓకే, నా ఫస్ట్ వచ్చేసి ట్రేడర్స్ ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నా. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో టైం వచ్చేసి టైం వచ్చేసి 11:55కు బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నా. ఒకసారి జూమ్ పెద్ద చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అయిపోయింది అన్నట్టు. సెకండ్ ఎంట్రీ ఇది ఎగ్జిట్ అయిపోయింది అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఎంట్రీ మన బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్న సెల్ సైడ్. ఓకే, దానికన్నా ముందు మనం వాట్సాప్కి వచ్చేద్దాం. వాట్సాప్లో ఇక్కడ చెప్పిన ట్రేడర్స్ సెల్ ఆన్ రైస్ బట్ విక్ డిసప్పాయింట్ చేసింది అని. కానీ నాకు ఈ లెవెల్లో కొంచెం ప్రాపర్గానే అనిపిస్తుంది. ఎందుకు అంటే ట్రేడర్స్ సింపుల్, నేను నా దగ్గర ఫండ్స్ యాడ్ చేసిన ట్రేడర్స్ ఇప్పుడు ఆపర్చునిటీస్ని మిస్ చేయొద్దు అనుకుంటాను. ఇన్ని రోజులు ఏంటంటే ఫండ్స్ లేని కారణంగా ఆపర్చునిటీస్ మిస్ చేసిన ఆపర్చునిటీస్ మంచిగా పోయినాయి. ఇప్పుడు ఏంటంటే మిస్ చేయకుండా ప్రతి ఆపర్చునిటీని తీసుకుంటా, ఎందుకంటే స్మాల్ లాస్ ఉంటుంది, పెద్ద టార్గెట్ ఉంటుంది కాబట్టి భలే చెప్పలేం ఏమన్నా జరగవచ్చు మార్కెట్లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఈ లెవెల్లో ట్రేడర్స్ ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నా ఎంట్రీ జరిగింది. ఓకే, మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ మంచిగా ఉంది. అండ్ ఈ యొక్క విక్ అనేది నా కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. అయినా కానీ నాకు సెటప్ ప్రాపర్గానే ఉంది ట్రేడర్స్. ఓకే, సమ్వేర్ అరౌండ్ నేను ఎంట్రీ తీసుకున్న. ఎంట్రీలలో కూడా నాకు ఒక 7 to 8 పాయింట్స్, 7 to 10 పాయింట్స్ వరకు పైన దొరికింది. అండ్ ఎస్ఎల్లో స్టాప్ లాస్లో కూడా నేను ఎగ్జిట్ అయ్యే లోపల 10 to 15 పాయింట్స్ కింద దొరికింది. అంటే మినిమం 20 to 30 పాయింట్స్ నాకు ఓన్లీ స్పైక్లలోనే పోయింది. చూడండి ట్రేడర్స్, నా ఎంట్రీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఈ క్యాండల్లో ఎంట్రీ, ఈ క్యాండల్ లో కట్ కాగానే కానీ నా ఎంట్రీ వచ్చేసి ఈ లెవెల్లో అయింది. ఎగ్జిట్ వచ్చేసి ట్రేడర్స్ ఇక్కడ, కానీ నా ఎగ్జిట్ వచ్చేసి ఇక్కడ అయింది. ఓకే, అదేందనేది మీకు ఒకసారి చూపిస్తాను. క్లియర్ ట్రేడర్స్, సింపుల్. నా రూల్స్ వచ్చేసి ప్రాపర్ ఎంట్రీ తీసుకుని ఆ జోన్ బయటనే తీసుకున్నాను, ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ ఇట్లా వచ్చింది, ఇక్కడ ఒక మంచి సెటప్ కనిపిస్తుంది. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ స్మాల్ రిస్క్ 50 నుంచి 70 పాయింట్ల రిస్క్ ఉంది. తీసుకున్నా. నా టార్గెట్ వచ్చేసి ఇది అని పెట్టిన, కానీ మార్కెట్ ఎగనెస్ట్ లెవెల్ న్యూస్ ఉందో తెలియదు, కానీ పైకి వెళ్తే వెళ్ళింది. ఓకే, దానికన్నా ముందు ట్రేడర్స్ ఇది చూడండి, ఇది 30 సెకండ్స్ చార్ట్. ఎందుకంటే మీకు క్లియర్గా 1 minute టైం ఫ్రేమ్లో నేను ఎంట్రీ తీసుకుంటాను కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తానికి ఈ 30 సెకండ్స్ చార్ట్ పెట్టిన. ఓకే, నా ఎంట్రీ వచ్చేసి ట్రేడర్స్ చూడండి, నా ఎంట్రీ వచ్చేసి 399 దగ్గర అయింది. యాక్చువల్గా నా ఎంట్రీ వచ్చేసి చూడండి ట్రేడర్స్, ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా ట్రేడర్స్, మీకు చెప్పినగా ఈ హై బ్రేక్ కాగానే నాకు యాక్చువల్గా ఈడ 380 దగ్గర దొరకాల్సింది, 399 ఆ దగ్గర. లైక్ నేను మార్కెట్ ఎంట్రీ పెడతా కాబట్టి డైరెక్ట్ హై ప్రైస్లో దొరికింది. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది చూడండి ప్రైస్. ఓకే, డైరెక్ట్ నాకు హై ప్రైస్లోనే దొరికింది, 399 ఆ ప్రైస్లో దొరికింది. ఓకే, ఎగ్జిట్ కూడా ట్రేడర్స్ నేను సమ్వేర్ అరౌండ్ ఈలో, ఎందుకంటే నాకు అది అక్కడ ఎట్లుంటుందో సేమ్ సింగిల్ ఒకటి కాగానే ఇది సేమ్ ఫ్యూచర్ చార్ట్ ఆప్షన్ చార్ట్ ఒకటే కాబట్టి ఇల్లు కట్ కాగానే నేను ఎగ్జిట్ పెడతా. కానీ నా ఎగ్జిట్ వచ్చేసి ఇక్కడ 350 దగ్గర కావాల్సింది, డైరెక్ట్ 333 ఎగ్జామ్ లో దగ్గర అయింది ట్రేడర్స్. ఓకే, సో 30 పాయింట్స్ 40 పాయింట్స్ ఇందులోనే పోయినా, 30-40 పాయింట్స్ అంటే ఎట్లా లేదన్నా అవొక ₹300. ఈ ₹800 పెద్ద లాస్ అనిపిస్తాను, కానీ ఈ 800 ₹300 దాకా స్పైక్ల వల్లనే పోయినాయి. మిగిలిన 500 నా యాక్చువల్ రిస్క్. నేను అది దానికి ప్రిపేర్ చేసిన, కానీ మార్కెట్ నా దగ్గర 300 ఎక్స్ట్రా తీసుకుంది. ఓకే, దాని తర్వాత ఒక నిఫ్టీలో ఒక బయింగ్ సైడ్ ఎంట్రీ కనబడ్డ ట్రేడర్స్, ఒక చిన్న ఎంట్రీ. ఓకే, అదంతా ప్రాపర్ లేకున్నా కానీ కొంచెం రూల్స్ కొన్ని మ్యాచ్ అయితేనే అని తీసుకున్నా, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తా. చూడండి ట్రేడర్స్, ఇక్కడ ఈ లెవెల్లో మార్కెట్ ఇక్కడ మంచి కన్సాలిడేషన్ అయింది ట్రేడర్స్. కన్సాలిడేషన్ అయ్యి ఈ హై అనేది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినాక ట్రేడర్స్ నాకు ఇక్కడ ఒక అప్ ట్రెండ్ కనబడ్డది. ఓకే, అప్ ట్రెండ్ కనబడ్డాక ట్రేడర్స్ సింపుల్, నాకు ఇక్కడ ఒక మంచి చిన్న డిప్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. అండ్ దట్ టు ఇంకొకటి ఏంది కన్ఫర్మేషన్ అంటే 50 EMI కూడా టచ్ అయింది. సో ఇది ఒక వ్యాలిడ్ డిప్ అని అనుకోవచ్చు. సో సమ్వేర్ అరౌండ్ నేను ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా. అండ్ స్మాల్ ఎస్ఎల్ ఇది పెట్టిన.
ఎమ్మటే 2-3 సెకండ్స్లలో ఎస్ఎల్ ఇట్ అయింది. దాని తర్వాత అవైడ్ చేసిన 200 రూపాయలు లాస్ తీసుకొని బయటకు వచ్చేసిన. ఇట్లే ఉంటుంది సింపుల్ చిట్. ఈడ నాకు ఈడ మంచిగా కనబడ్డది. సో దీని ఐ మీద ఎంట్రీ తీసుకున్న ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఓకే స్మాల్ ఎస్ఎల్. ఒకవేళ నా వైపు పోతే కవర్ అవ్వు మొత్తం, కానీ నా వైపు పోలే. నా వైపు పోతే ఇక్కడ ఇంకా కొంచెం పైన టార్గెట్స్ ఉన్నాయి చూడండి, ఆ టార్గెట్స్ వరకు పెట్టుకున్నా కానీ నా వైపు పోలేదు. సో సింపుల్ గా ఎగ్జిట్, స్మాల్ లాస్. కానీ ఆడేంటంటే స్పైక్ల వల్ల నా ఎగ్జిట్ అయిపోయింది. సో సింపుల్. ఇవాళ అయితే 1000 రూపాయలు సంథింగ్ లాస్ చేసిన.